ఈశ్వరుడున్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి, మీరు రక్షింపబడతారు, ఎందుకంత బెంగెట్టుకుంటారు అని మాట్లాడినది భార్య. కాబట్టి పురుషుడికి భార్య విశ్రాంతి స్థానం. విశ్రాంతి స్థానం కనుక ఆయన మనసు గెలుచుకున్న స్థానం. భార్య అంటే పురుషుడి యొక్క అనురాగ స్థానం. ఆయన అనురాగం అంతా ఎక్కడుంటుందంటే ఆవిడ యందు మాత్రమే ఉంటుంది. నివర్తయ మనోమర్త స్వజనే క్రియతామ్మనః అంటుంది సీతమ్మ. అనురాగమన్నది మనసులోంచి ఉద్భుతము కాగానే భార్య జ్ఞాపకానికి రావాలి. అనురాగ స్థానము భార్య. ఈ రెండో భార్య యందు ఉంటాయి. అందుకే అసలు స్త్రీకి ఈ జాతి వేసినంత పెద్దపీట ఎవరేశారండి? అంత పెద్దపీట వేసి మాట్లాడింది. కాబట్టి అనురాగమును, పరమశివుడికి అనురాగం ఏమిటి? ఆయన మహానుభావుడు, గొప్ప జ్ఞాని. అటువంటి అనురాగాన్ని, ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నాయిట. అందుకే శాస్త్రంలో అంటారు శివుడికి 4 భార్యలు ఉన్నారన్నారు. అదేమిటండి శివుడికి 4 భార్యలు ఏమిటన్నారు? ఆయన అనురాగాన్ని 4 చూరగొన్నారట. ఒకటి గౌరి ఒకతే, ఆకాశ గంగ ఒకతే, కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. రాగరసం చేత, అనురాగం చేత, ప్రేమ చేత, ఆయన యొక్క హృదయాన్ని చూరగొనడం చేత ఈ 4 భార్యాస్థానాన్ని పొందారట. ఎవరు? గౌరి ఒక్కతే. ఆ అమ్మ పేరు చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? ముందు గౌరీదేవి. మీరు విందురుగాని ఎదరా ఎందుకు అసలు గౌరీనామం వచ్చిందో, పెళ్లిళ్లలో గౌరీ తపస్సు ఎందుకు చేస్తారో చెప్తాను విందురుగాని. గౌరి ఒక్కతే, ఆకాశ గంగ ఒకతే. పక్కన ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. కాశీ ఒక్కతే, తన చేత నిర్మింపబడిన కాశీపట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. అందుకే వ్యాసుణ్ణి శపించాడు. కాశీ ఒక్కతే, దక్షిణ కాశీ ఒకతే, దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. మన అదృష్టం అండి, 1 అరగంట వెళ్ళిపోతే దక్షిణ కాశీ వెళ్ళిపోతాం. దక్షారామం అంటే ఆయనకు అంత ఇష్టంట. శ్రీనాథుడు చెప్పాడు మహానుభావుడు. దక్షిణ కాశీ ఒకతే, 4 శంభునకు లోక నాయకునకు రాణి వాసంబులను రాగ రసము పేర్మి. ఆయన యొక్క అనురాగాన్ని చూరగొన్న వాళ్ళవడం వల్ల ఈ 4 ఆయనకి భార్యలయ్యారు.